రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా సిపిఎస్ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 3.0 నిరాహార దీక్షలు చేపట్టారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలను అటకెంకించి పరిపాలన సాగిస్తున్నారని, ఇటువంటి ధోరణి ఎంతమాత్రం తగదన్నారు. ఈ రెండో దశ ఉపాధ్యాయ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి సచివాలయం స్తంభింపచేసే వరకు కార్యాచరణ తీసుకుంటామని సందర్భంగా తెలిపారు. ఈ నిరాహార దీక్షలో తుని టౌన్, తుని మండలం, కోటనందూరు, తొండంగి మండలాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు. సిహెచ్ సూరిబాబు, యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధ్యాయులు అందరితో నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ సరి అయిన ఫిట్మెంట్తో మీకు పీఆర్సీ ప్రకటిస్తామని, అలాగే గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు, డిఏ బకాయిలు కానీ పీఆర్సీ బకాయిలు కానీ సుమారు 25,000 కోట్లు పెట్టి వెళ్ళిపోయింది, ఆ బకాయిల్ని మీకు దశల వారీగా ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ హామీలను ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది రాబోయే జూన్ నెలకి. మరి ఇప్పటికీ ఎక్కడ ఏ హామీని కూడా అమలుపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడా కూడా కదలిక లేకపోవడంతో ఒక యూటీఎఫ్గా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. గత సెప్టెంబర్ నెలలో మరి రణబేరి మొదటి దశలో ప్రారంభించి, అలాగే మరి జనవరి నెలలో 2వ దశ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కదలిక లేదు. పీఆర్సీ కమిషన్ను ఇప్పటికీ 33 నెలల కాలం కోల్పోవడం జరిగింది పీఆర్సీ కమిటీ వేయకపోవడం వల్ల. మరి ఇప్పటికైనా పీఆర్సీ కమిటీ ప్రకటించాలి. అలాగే మరి కోల్పోయిన ఏదైతే ఆర్థిక లాభం ఉందో దాన్ని భర్తీ చేసే విధంగా 29% ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్తో, అలాగే మరొక డిమాండ్ సిపిఎస్ రద్దు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా దశల వారీగా క్రమబద్ధీకరించాలని, అలాగే హెల్త్ కార్డులు సంస్థ పరిష్కరించి మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉందో అదే విధానంలో ఉద్యోగులందరికీ కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా ఆ స్కీమ్ని మరి ఒక రెగ్యులేట్ చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తుని అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో మరి కోటనందూరు, తుని రూరల్, తుని టౌన్, తొండంగి మండలాల ఉపాధ్యాయులతో ఈరోజు మరి రిలే నిరాహార దీక్ష మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టడం జరుగుతుంది. తదనంతరం మరి ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. దాని తర్వాత రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో ఏప్రిల్ 15 నుండి 19 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. అప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తే సరాసరి, లేకపోతే మరి ఏప్రిల్ 28వ తేదీన మరి చలో సెక్రటేరియట్ పేరుతో ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కలుపుకొని మరి సచివాలయాన్ని ముట్టడించి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. మరి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మరి ఆలోచించి ఏవైతే యూటీఎఫ్ పెట్టిన డిమాండ్లు ఉన్నాయో పీఆర్సీ కమిటీని ప్రకటించాలి, అలాగే ఐఆర్ని ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ను మరి ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులతో చర్చిస్తామన్నట్టుగా ఒక ప్రకటన చేశారన్నట్టు, మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం కూడా ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ సంతృప్తి పరిచే విధంగా ఏ ఒక్క నిర్ణయం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం బదిలీలు, ప్రమోషన్ల కోసమని ప్రతి శుక్రవారం చర్చిస్తున్నారు తప్పితే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని మరి పోగొట్టే విధంగా ఏ ఒక్క చర్య తీసుకోలేదని